ఈ రోజుల్లో మైక్రోవేవ్ ఓవెన్ దాదాపు అందరి ఇంట్లోనూ ఉంటుంది. ఫుడ్ వేడి చేయడానికి, బేకింగ్, గ్రిల్ చేయడానికి, కొన్ని ఫుడ్స్ వండటానికి దీన్ని వాడుతుంటారు. మైక్రోవేవ్ ఓవెన్ వంట చాలా ఈజీగా అయిపోతుంది. మన టైం కూడా సేవ్ చేస్తుంది. దీంతో చాలా మంది దీన్ని వాడుతున్నారు. అయితే కొన్ని రకాల ఫుడ్స్ మైక్రోవేవ్ ఓవెన్లో వండకూడదని నిపుణులు అంటున్నారు. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మంది మాంసాహారాన్ని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి చల్లటి పదార్థాలని ఓవెన్లో పెట్టి వేడి చేసుకోవడం, వండుకోవడం వంటివి చేస్తే అవి పదార్థాన్ని సమానంగా వేడి చేయలేవు. అక్కడక్కడ చల్లదనం అలాగే ఉండిపోతుంది. ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది అనారోగ్యాల ముప్పును పెంచుతుంది. అలాగని గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న మాంసాహారాన్ని ఓవెన్ కంటే స్టవ్ మీద వండుకోవడం వల్ల అందులోని పోషకాలు అంతగా తగ్గవని నిపుణులు అంటున్నారు. ఓవెన్లో అన్నాన్ని వండితే అందులోని బెసిలియస్ సిరియస్ అనే బ్యాక్టీరియా అన్నాన్ని విషపూరితం చేసే ప్రమాదం ఉంటుందని అంటున్నారు నిపుణులు. అజీర్తి, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మిగిలిపోయిన అన్నాన్ని కూడా మైక్రోవేవ్లో వేడి చేయడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ప్రాసెస్ చేసిన మాంసం మైక్రోవేవ్ ఓవెన్ రేడియేషన్కి గురైనప్పుడు కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ ప్రోడక్ట్ సిఓపీస్గా రూపాంతరం చెందుతాయి. ఈ తరహా కొవ్వులు కరోనరీ ఆర్టరీ డిసీజ్కు దారితీస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుట్టగొడుగులను మైక్రోవేవ్లో వండిన, ఉడికించిన, వేడి చేసిన దానిలో పోషకాలు నాశనం అవుతాయి. మైక్రోవేవ్లోని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కారణంగా పుట్టగొడుగుల్లోని పోషకాలు తగ్గుతాయి. కోడిగుడ్లను తక్కువ సమయంలో ఉడికించడానికి కొంతమంది ఓవెన్ వాడుతుంటారు. మైక్రోవేవ్లో గుడ్లను ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉడికిస్తారు. ఇలా చేస్తే అందులోని కీలక పోషకాలు పోతాయి. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం ఆరోగ్య చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి.